Yeah, thank you, Pastor Dean. I appreciate your comments, and many years ago as a young Christian, I sat under the teaching of a fellow Tasmanian who used to travel to India and teach like I am now. సో మరి నా గురించి చెప్పిన మీకు ప్రత్యేక వందనాలు. నేను కొన్ని సంవత్సరాలు నా యవన కాలం నుంచే టస్మానియా నుంచి ఒక దైవ సేవకునితో నేను బోధనలో వాడబడుతున్నాను. ఆయన భారతదేశానికి వచ్చి కూడా బోధించాడు. His name was Charlie Wigg, and he loved the Lord, and he had a lot of influence in my life. He taught a lot. He used to visit Kerala. ఓకే, మరి చార్లీ విగ్ గారు అనే ఒక దైవ సేవకుడు నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన జీవితమే నన్ను ప్రభావితం చేసింది కనుక నేను కూడా ఒక గొప్ప దైవ సేవకుడిగా, గొప్ప బోధకునిగా మారడానికి ఆయన జీవితం నన్ను ఎంతో ప్రేరేపించింది. And right now in our home we have an Indian lady from Kerala who is renting a room from us. Her name is Navia. నబియా అనే ఒక భారతదేశపు కేరళ నుంచి ఒక నర్సుగా పనిచేస్తున్న ఒక లేడీ కిమ్ గారి ఇంట్లో కిరాయితో ఉంటా ఉంది. Yeah, right now she's back in India because her father is very sick, and I would like you to pray for her father. They are a Catholic family. మరి వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు అనారోగ్య పరిస్థితులను బట్టి భారతదేశానికి ఆమె తిరిగి వెళ్ళడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు అనారోగ్యంతో ఉన్నారు. వారికి ఆయన కోసం మనం ప్రార్థన చేద్దాం. Only 3 months ago, Navia had to travel back to India because her husband suddenly died. They have two girls, and so it's very hard for that family. మరి అంతకంటే ప్రాముఖ్యంగా ముందుగానే తన భర్త కూడా చనిపోయాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆమెకి 2 అమ్మాయిలను కలిగి ఉంది. ఆమె కొరకు కూడా ప్రార్థన చేద్దాం. We are praying that Navia will be born again, that she will come to know the Lord Jesus personally, and not just... ఆమె రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందినది కాబట్టి ఆమె కొరకు, ఆమె రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. We have another lady who arrived a week ago who is Hindu, and she is from Nepal, and her name is Anyu. అన్యు అనే మరొక స్త్రీ నేపాల్ దేశం నుంచి కూడా మా దగ్గర ఉంది. So pray for Anyu to come to know the Lord Jesus as well. ఆమె ఒక హిందూ కుటుంబానికి చెందిన స్త్రీ. ఆమె రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. Right now I'm in the back room of our hair salon. Linda is working next door. I will show you. మా భార్య ఇట్లా మామూలుగా వాళ్ళు కటింగ్ సెలూన్ షాప్ ఉంది కిమ్ గారికి. వాళ్ళ భార్య సెలూన్ షాప్ లో పని చేస్తా ఉంది. వాళ్ళదే షాప్ ఇది. మీకు చూపిస్తా ఉన్నారు, మీరు చూడండి, వీడియో ఆన్ చేసుకోనండి మీకు వీలున్న వాళ్ళు. On Saturday we have 2 ladies who come to work with us in the salon. One is from Vietnam. She is Buddhist, and today Linda prayed with her to receive Jesus because she has been very sick. ఆమేన్, ఆమేన్. మరి బుద్ధిస్ట్ కుటుంబానికి చెందిన నుంచి ఇండోనేషియా నుంచి ఒక స్త్రీ మాతో కలిసి మా సెలూన్ షాప్ లో 2 పనిచేస్తారు. ఈరోజు శనివారం ఒక లేడీ వచ్చింది. ఆమె అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రార్థన చేశాము. ఆమె యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించింది. So pray for Jenny that God will make himself real to her. మరి ఆ జెన్నీ అనే ఆ స్త్రీ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని ఆమె గ్రహించాలి. Pray also for Caroline.
Caroline is a Chinese lady from Singapore, and today she came to work here as well. And Linda prayed with her while she was praying with Jenny. మరి జేనితో కలిసి మరొక సింగపూర్ నుంచి మరొక స్త్రీ కూడా వచ్చింది. ఆమె కొరకు కూడా, ఆమె రక్షణ కొరకు కూడా మరి ఈరోజు మా సత్య భార్య లిండా ప్రార్థన చేసింది. Now 2 days ago in Manchester in the United Kingdom in England, there was 2 Jewish people who were killed by a Muslim terrorist. మరి ఇంగ్లాండ్ దేశంలో ఒక ఇద్దరు యూదులు ముస్లింల చేత చంపబడ్డారు. Because 2 days ago was the most holy day in the Jewish calendar, the Day of Atonement. The Day of Atonement is the number 6 feast of 7 feasts that the Jews celebrate. మరి ఆ 2 రోజుల క్రితమే ఆ యూదులని ముస్లిం సహోదరులు చంపివేశారు. ఆ రోజు ప్రాయశ్చిత పండుగ దినం యూదులకు. అది మరి యూదులు ఆచరించే 6వ పండుగ, ప్రాయశ్చిత పండుగ. ఆ రోజున వారు చంపారు. Now I want you to turn with me back to Leviticus chapter 23, where the 7 feasts are mentioned. చూడండి, ఈ పండుగ గురించిన విషయాలు లేవి కాండము 23వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. Leviticus chapter 23. లేవి కాండము 23వ అధ్యాయము This is where the Lord spoke to Moses and gave him commands about the feasts that they should celebrate. దేవుడు ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు ఈ పండుగలను ఆచరించాలి అని దేవుడు మోసేకి ఆజ్ఞాపించాడు. In verse 1 we read, and you can read verse 1 and down మొదటి వచనం నుంచి, మరియు యెహోవా మోసెకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమున యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారం 7వ దినం నా విశ్రాంతి దినము. I read up to 3 verses. You read 3. Thank you very much. Yes, so the Sabbath is mentioned first, and then when we look at verse 4 and verse 5 and verse 6, we get the first 2 feasts mentioned, the Feast of Passover and the Feast of Unleavened Bread. 4-5 వచనాల్లో మరొక 2 పండుగలు రాయబడ్డాయి. పులియని రొట్టెల పండుగ ఈ వచనాల్లో మనకు కనిపిస్తా ఉంది. The Feast of Passover was when they sacrificed a lamb, remembering what had happened in the book of Exodus when they came out of the land of Egypt. సో ఇక్కడ 2 పండుగలు మనం చూస్తాము. మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ. మొదటి పండుగ పస్కా పండుగ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొని వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని వారు పస్కా బలిని ఆ పండుగ ఆచరించేవారు. When John the Baptist saw the Lord Jesus coming, he said, "There is the Lamb of God who takes away the sin of the world." Jesus is our Passover lamb. మరి బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు ఆయన వస్తున్నప్పుడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, వధించబడిన దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రస్తావన మనం గమనిస్తాం. సో యేసుక్రీస్తు ప్రభే మన ఇప్పుడు పస్కా బలిగా మనకు వచ్చాడు. In verse 6 we read about the Feast of Unleavened Bread, which went for 8 days. It started on Passover Day and then it went for the next 7 days after that.
6వ వచనంలో పులియని రొట్టెల పండుగని మనం ఇక్కడ గమనిస్తాం. పస్కా పండుగ నుంచి 8వ రోజున ఈ పండుగను ఆచరిస్తారు. You find that it was on the 14th day of the first month, the Lord's Passover, and then on the 15th day, for the next 7 days, they celebrated the feast of unleavened bread. సో ఇది 14వ మొదటి నెల 14వ తారీఖున ఈ పండుగను ఆచరిస్తారు. దాని తర్వాత 7 రోజులకి ఈ పులియని రొట్టెల పండుగను యూదులు ఆచరిస్తుండేవారు. The Feast of Unleavened Bread reminds us that we are to get rid of sin in our lives when we are born again. సో నూతనంగా మనము ఈ పులియని రొట్టెల పండుగ దేనిని మనం సూచిస్తా ఉంది అంటే నూతనంగా జన్మించిన తర్వాత మన యొక్క పాపములు క్షమించబడ్డాయి అనడానికి సాదృశ్యంగా ఉంది. Now down in verse 10 we read about the third feast, which is the feast of first fruits. 10వ వచనంలో మూడవ పండుగని మనం అక్కడ చూస్తాము. అది ప్రథమ ఫలాల పండుగ. The feast of first fruits involved the harvest that they would make when they went into their land and planted their crops. They were to take the first of the harvest and offer it to God. సో మరి వారి పంటలు వచ్చిన మొదటి పంటని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవునికి అర్పించేవారు. This reminds us again of the Lord Jesus, but this time it reminds us of his resurrection. మరి ఇది ఈ మొదటి ప్రథమ ఫలాల పండుగ దేనిని సూచిస్తా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. So we have the death of the Lord Jesus pictured in the Passover lamb, and we have the resurrection of the Lord Jesus pictured in the first sheaf of the harvest that was waved before God as an offering. పస్కా పండుగ మరి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని సూచిస్తా ఉంటే ప్రథమ ఫలాల పండుగ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. In 1 Corinthians chapter 5 and verse 7 and 8, we read about the Lord Jesus being our Passover, and we read about unleavened bread. మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువే పస్కా మరి ప్రథమ పులియని రొట్టెల పండుగకు సాదృశ్యంగా ఉన్నాడనే విషయాన్ని అక్కడ రాయబడి ఉంది. In 1 Corinthians chapter 15 and verse 23, we read about the Lord Jesus being the first fruits from the dead. మరి మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలమై ఉన్నాడు అని రాయబడి ఉంది. In John chapter 12 and verse 24, the Lord Jesus said, except a grain of wheat falls into the ground and die, it remains alone. But if it dies, it brings forth much fruit. మరి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది చావకుండా అది ఫలాన్ని ఇవ్వదు, అది చనిపోతేనే అది ఫలాన్ని ఇస్తుంది అనే విషయాన్ని అక్కడ గమనిస్తాం. So the Feast of First Fruits reminds us of the great harvest that came from the death and resurrection of the Lord Jesus, and he was the firstborn of that harvest. మరి ప్రథమ ఫలాల పండుగలో మొదటిగా వారు వేసిన పంట ఫలించి అభివృద్ధి పొందినట్లు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచి ప్రథమ వ్యక్తిగా తిరిగి లేచినట్లు వాక్యంలో గమనిస్తున్నాం. In verse 15 of Leviticus 23, we read about the Feast of Pentecost. Verse 15 down to verse 22, it talks about the harvest that was made over the time between the first fruits and Pentecost. Pentecost refers to 50 days of harvesting.
లేవికాండం 23వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు 21 వచనాల వరకు మనం గమనిస్తే అక్కడ మనము 4వ పండుగని గమనిస్తాం. అది పెంతెకొస్తు పండుగ. ప్రథమ ఫలాల పండుగ తర్వాత ఆ రోజు మొదలుకొని 50వ రోజున ఈ పండుగను యూదులు ఆచరిస్తుండేవారు. So they celebrated first fruits and then they waited for 7 weeks. And then the day after, day 49, on day 50, they took 2 loaves of bread which were baked from the harvest that they'd made of the grain, and those 2 loaves were baked on the day of Pentecost. మరి ప్రథమ ఫలాల పండుగ నుంచి 7 వారాలు 49వ రోజు తర్వాత 50వ రోజు 50వ రోజున ఈ పెంతెకొస్తు పండుగను వీరు ఆచరిస్తుండేవారు. అయితే ఈ మొదటి పంట ద్వారా వచ్చిన ధాన్యం చేత వచ్చిన గోధుమల చేత 2 రొట్టెలు తయారు చేసి ఈ పెంతెకొస్తు దినాన ఆ 2 రొట్టెలు తయారు చేసి దానిని వారు విరిచేవారు. Today, the Jews are still celebrating those feasts. మళ్ళా అదే ఈ పండుగల్ని యూదులు ఇప్పుడు కూడా ఈ పండుగల్ని యూదులు ఆచరిస్తూ ఉన్నారు. But we recognize that those feasts were all pointing towards the Lord Jesus. మరి ఈ పండుగలన్నీ కూడా ఇప్పుడు చెప్పబడిన 4 పండుగలు కూడా యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తున్నాయి. So instead of following or recognizing the feasts, we celebrate the Lord Jesus Christ in his death, his resurrection, and then his sending of his Spirit on the day of Pentecost. మరి ఈ పండుగలు యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి అని మనము ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. పెంతెకొస్తు దినాన యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధాత్మను పంపిన విషయాన్ని వాక్యంలో గమనిస్తాం. On the day of Pentecost, the 2 loaves of bread represented the Jew and the Gentile becoming one in Christ. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనము పెంతెకొస్తు దినాన 2 రొట్టెలు తయారు చేశారనే విషయాన్ని చెప్పుకున్నాం. ఈ 2 రొట్టెలు ఒకటి యూదులకి ఒకటి అన్యజనులకి సాదృశ్యంగా ఉన్నాయి. It was on that day that the Lord Jesus sent his Spirit to baptize Jew and Gentile into the one body, his body, the church. సో పరిశుద్ధాత్మను దేవుడు పంపించినప్పుడు అక్కడ యూదులు అన్యజనులు ఇద్దరు కూడా ఆత్మచేత నింపబడ్డారు. వారిద్దరు కూడా రక్షించబడి ఒకే శరీరంలో భాగస్వాములు అయ్యారు. After his resurrection, he was with his disciples for 40 days, speaking to them about the kingdom of God. And then he told them to wait in Jerusalem until his promised Holy Spirit came. మరి పునరుత్థానం తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో 40 రోజులు ఆయనతో గడిపాడు. తర్వాత ఇదిగో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు పరిశుద్ధాత్మని కొరకు మీరు యెరూషలేములో ఎదురు చూడండి అని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. It was 10 days after he ascended into heaven that the day of Pentecost was celebrated, and on that day there were many Jews in Jerusalem, and the disciples were baptized in the Spirit because of the day of Pentecost, and 3,000 believers were added to their number. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిన దినం నుంచి 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యూదుల మీదికి అన్యజనుల మీదికి దిగి వచ్చినప్పుడు దాదాపుగా 3,000 మంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి సంఘంలో చేర్చబడ్డారు.
In verse 23 of Leviticus chapter 23, we have feast number 5, which is the Feast of Trumpets. అదే లేవి కాండము 23వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనిస్తే మనం 5వ పండుగని చూస్తున్నాం. 5వ పండుగ బూరల పండుగ. They blew the trumpets, the silver trumpets that were made from the redemption money that was put in the treasury for the redeeming of children that were born to the Jewish families. That redemption money was melted down. The silver was melted to make 2 trumpets, and those trumpets were blown on the day of the Feast of Trumpets, the first day of the 7th month. సో ఇక్కడ యూదులకు పుట్టిన పిల్లలకి కొరకు వాళ్ళు కొంత ధనాన్ని దాచిపెట్టేవారు. దాంతో బంగారము వెండిని ఇట్లా దాచిపెట్టేవారు. ఆ దాచబడిన దేవుని కొరకు అర్పించబడిన వాటితో ఈ బూరలను తయారు చేసేవారు. ఈ బూరలు తయారు చేసి ఆ బూరలతో తయారు చేయబడిన బూరలని వారు ఈ పండుగ దినాన ఆ బూరలను ఊదేవారు. The Feast of Trumpets is pointing towards the coming again of the Lord Jesus, when he will descend from heaven with the voice of the archangel and the trumpet of God. మరి ఈ బూరల పండుగ దేని సూచిస్తా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండోసారి తిరిగి వచ్చుటను సూచిస్తా ఉంది. ఎప్పుడైతే దేవదూతల చేత బూర ఊదబడుతుందో ఇదిగో దేవుడు మరి పరలోకం నుంచి తిరిగి భూమి మీదకి వస్తాడు. This Feast of Trumpets also represents the return to their land of the nation of Israel. They were gathered from the 4 corners of the world to go back into their land. అంత మాత్రమే కాదు, ఈ బూరల పండుగ ఇంకా దేన్ని సూచిస్తా ఉంది అంటే ఈ పండుగకి సందర్భంగా ఇశ్రాయేల్ ప్రజల అన్ని ప్రాంతాల నుంచి వారి సొంత ప్రాంతానికి వెళ్ళి ఈ పండుగను ఆచరిస్తారు. Back in the time of the Exodus, the Jewish people who were in the wilderness got their instructions from the blowing of the trumpets. The trumpets were blown to tell them to get ready and to move out when they were moving on their journey. మరి ఇశ్రాయేల్ ప్రజలు కానాను ప్రాంతానికి వెళ్తున్న క్రమంలోనే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే బూర మోగబడుతుందో ఊదినప్పుడు మీరు సిద్ధపడండి, సిద్ధపాటు కలిగి ఉండండి అని మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ముందుగానే ఆజ్ఞ ఇచ్చాడు. Now in verse 26 of Leviticus 23, we have feast number 6, which is the Day of Atonement, which was on the 7th month, and it was on the 10th day of the month. మరి 6వ పండుగ ప్రాయశ్చిత్త పండుగ లేవియకాండ 23వ అధ్యాయం 26వ వచనంలో ఈ ప్రాయశ్చిత్త పండుగ 7వ నెల 14వ రోజున ఈ ప్రాయశ్చిత్త పండుగను వారు ఆచరించేవారు. So the Feast of Trumpets was on the first day of the 7th month, and the Day of Atonement was on the 10th day of the 7th month. ఇది మన బూరల పండుగ 7వ నెల 1వ తారీఖున జరుపుకునేవారు. ఇదే ప్రాయశ్చిత్త పండుగ అయితే 7వ నెల 10వ తారీఖున ఆ పండుగను వారు ఆచరించేవారు. On the Day of Atonement, 2 things happened. Firstly, the Israelites were very repentant. They were very sad. They confessed their sin. ఈ ప్రాయశ్చిత్త పండుగ రోజున 2 విషయాలు జరిగేటివి. మొదటి విషయం, ఇశ్రాయేల్ ప్రజలు వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం నొందేవారు. వారి పాపములను దేవుని సన్నిధిలో వెళ్ళి క్షమించుకునేవారు, క్షమాపణ పొందుకునేవారు. On the Day of Trumpets, it was about the silver trumpets being blown. But on the Day of Atonement, there were 2 goats that were taken.
on one goat, the sins of the people were confessed, and the goat was slain. The other goat, the sins of the people were confessed, and the goat was taken out into the wilderness and set free. ఓకే, మరి ఇక్కడ ఈ ప్రాయశ్చిత్త పండుగ రోజున రెండు మేకల్ని వధించేవారు. మొదటి మేక వారి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా మొదటి మేకను వధించేవారు. రెండవ మేకను తీసుకొని వెళ్ళి అడవిలో వదిలిపెట్టేవారు. అంటే వారు వారి యొక్క స్వేచ్ఛకి సాదృశ్యంగా ఈ రెండవ మేక కనిపిస్తా ఉంది. The Feast of Trumpets speaks of the return of the Lord to gather his people. The feast, the Day of Atonement, speaks of the fact that when he comes back for us, we are judged about our lives as Christians. We have the judgment seat of Christ. సో ఈ బూరల పండుగ రోజున దేవుడు ప్రజలందరినీ, ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఒక చోటికి సమకూర్చేవాడు. ప్రాయశ్చిత పండుగ ఇది మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తము. అంత మాత్రమే కాకుండా దానికి తీర్పు కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకట్లు వచ్చినప్పుడు దానికి తీర్పు కూడా జరుగుతూ ఉంటుంది. This is not about our salvation. This is about our reward as believers. మరి ఇది ఆ యొక్క ప్రాయశ్చిత పండుగ రోజున, తీర్పు రోజున మనకి కేవలం అది రక్షణ దినం మాత్రమే కాదు, కానీ మనకి బహుమానాలు ఇచ్చే దినంగా కూడా చెప్పవచ్చు. This is referred to in 1 Corinthians chapter 3, where it says that our works will be looked at and examined by fire. And if it's gold, silver, and precious stones, it will last. If it's wood, hay, and stubble, it will be burned up, but we will be saved. సో ఈ పండుగ మన మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి అక్కడ రాయబడి ఉన్నాయి. సో మన పనులు పరీక్షకు, మనం చేస్తున్న మన క్రియలు పరీక్షకు లోనవుతాయని. ఏ విధంగా అయితే కొలిమిలో బంగారము వెండి కాల్చబడిపోతుందో, అది అగ్నిలో పరీక్షకు లోనై బయటికి వస్తుందో, ఆ మాదిరిగా మనం చేస్తున్న క్రియలు కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా తీర్పులోనికి వస్తాయనే విషయాన్ని దేవుని వాక్యంలో రాయబడ్డది. These two goats remind us that our sin has been paid for. The Lord Jesus died for our sin, just like the goat that was slain. It also reminds us that our sin has been taken away as far as the east is from the west, and we don't have to suffer the penalty of our sin anymore. It's been taken care of by the Lord Jesus. మరి ఈ పండుగ దినాన రెండు మేకల్ని వారు దేవుని సన్నిధిలో తీసుకుని వారు, ఒక మేక మన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభు మన పాపంలోను కలవరి శిరలో ఆయన తీసివేశాడు. ఇక తూర్పుకి పడమటికి ఎంత దూరం, ఆ మాదిరిగా మన పాపములకి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నానని తెలియచేశాడు. మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మరి యేసుక్రీస్తు ప్రభు త్యాగం చేశాడు. For Israel, the Day of Atonement represents the time when the Lord returns at the Feast of Trumpets. But then it says in Zechariah chapter 12, they will look upon me whom they pierced, and they will mourn for me. మరి బూరల పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు వారిని, తన ప్రజల్ని సిద్ధం చేసినప్పుడు వారు సిద్ధపాటు కలిగి ఆయన రెండవ రాకడ కొరకు వారు ఎదురు చూస్తూ వారిని వారు సిద్ధం చేసుకొని ఉండడానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. Israel will realize that the one that they crucified, the one that they pierced with nails, is their Messiah,
and they will realize that when they see him. మరి జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం రాయబడినట్లు ఆయనను చూసినప్పుడు వారు ఈయనే మెస్సయ, ఈయనే రక్షకుడు అని వారు పశ్చాత్తాపడతారు, వారు దుఃఖపడతారు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తాం. So this day of atonement is a time of great sadness, but then of great gladness. మరి ఈ ప్రాయచిత పండుగ రోజున అది గొప్ప దుఃఖకరమైన దినము, గొప్ప సంతోషకరమైన దినం అని కూడా చెప్పవచ్చు. Now the last feast, number 7, is the Feast of Tabernacles, a day when they take branches and make little tents to live in, reminding them of their time in the wilderness when they traveled and lived in tents. గుడార చివరి పండుగ గుడారాల పండుగ. ఇశ్రాయేల్ ప్రజలు మరి వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు తీసుకొని మరి కానాను ప్రాంతానికి వస్తున్న క్రమంలో వారు అనేక చోట్ల గుడారాలు వేసి ఆ నివాసం చేసేవారు. Now this Feast of Tabernacles, just like the Feast of Unleavened Bread, went for 7 days. మరి ఇది కూడా పులియని రొట్టెల పండుగ లాగా 7 రోజులు జరుపుకునే పండుగ ఇది. It's looking forward to the time when the Lord Jesus will reign as King from Jerusalem and people will be at peace and be happy. మరి ఈ పండుగ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద తన పరిపాలనను కొనసాగించే దినంగా చెప్పవచ్చు. అక్కడ తన పరిపాలన, తన రాజ్యంలో ఉన్న ప్రజలు శాంతి సమాధానం కలిగి ఆయనతో జీవిస్తారనే విషయానికి సాదృశ్యం కనిపిస్తా ఉంది. This feast is referred to in Leviticus chapter 23 and verse 33. ఈ పండుగ అదే లేవియకాండం 23వ అధ్యాయం 33వ వచనంలో రాయబడ్డది. Now after the 7 days of this feast, there was an 8th day, a special day. The most special day of the Feast of Tabernacles was the 8th day. మరి ఈ మన 6వ పండుగ, ప్రాయశ్చిత్త పండుగ తర్వాత 7 రోజుల తర్వాత 8వ రోజున, ఆ 8 రోజులు చాలా మరి ప్రాముఖ్యమైన దినంగా, ప్రశస్తమైన దినంగా ఆ దినాన్ని వారు భావించి ఆ రోజున ఈ పండుగను ఆచరించేవారు. Now I want you to turn to John chapter 7. ఒక్కసారి యోహాను సువార్త 7వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 7వ అధ్యాయాన్ని మనం తెరుద్దాం. And I want you to read verses 1 to 5. 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్ని మనం చదువుదాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అటు తర్వాత యూదులు, సో 1 minute, we have no electricity. Okay. సో అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదులతో సంచరింపనొల్లక గలియలలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోడువాడేవాడును తన పని రహస్యంగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నడలా నిన్ను నీవే లోకమునకు కనపరుచు కొనుమని చెప్పేరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆమేన్. Amen. Now you will notice in verse 2 that it's referred to as the Jewish Feast of Tabernacles. Back in Leviticus 23, it is called the Feast of Jehovah. But now it is no longer a feast
that belongs to the Lord, but the Jews have made it part of their religion instead of their relationship. సో ఇక్కడ మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఈ పండుగ గురించి మనం గమనిస్తున్నాం. సో ఈ విషయాన్ని మనము లేవియ కాండంలో చూస్తాం. అయితే ఆ పండుగ పర్ణశాలల పండుగ. ఈ పండుగని ఇక ఎన్నడూ మీరు జరుపుకోవాల్సిన అవసరం లేదు. మరి యేసుక్రీస్తు ప్రభువే ఆయన దేవుడై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. Now I want you to read verse 10 of John chapter 7. చూడండి, ఇదే అధ్యాయము 10వ వచనం చూస్తున్నాం. అయితే ఆయన సహోదరులను పండుగన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. Yes. Difficult because no light. That's okay. Now, the Lord Jesus was mocked by his family. Why don't you go up where everybody can see you if you really are the Messiah? They didn't believe in him, even his brothers. మరి యేసుక్రీస్తు ప్రభుని తన కుటుంబ సభ్యులు అంటున్నారు, నువ్వు నిజంగా మెస్సేవ్ అయితే, రక్షకుడు అయితే నువ్వు బహిరంగంగా వెళ్ళి చెప్పు. ఎందుకు నువ్వు ఇంట్లోనే ఉన్నావు? బహిరంగంగా వెళ్తే అందరూ నిన్ను మెస్సేజ్ గుర్తిస్తారు కదా అని వారు మాట్లాడుతున్నారు. వారు అంగీకరించలే ఆయనని మెస్సేజ్గా. Later, after his resurrection, he appeared to them and to James, his brother. మరి యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత తన సొంత తల్లికి పుట్టిన సహోదరుడైన యాకోబు కనిపించాడు. And James became a leader in the church in Jerusalem. మరి ఆయన అప్పుడు యెరూషలేము సంఘానికి నాయకుడుగా ఉంటున్నాడు. And James and the other brother Jude, they wrote letters of the Bible, the book of James and the book of Jude. తర్వాత వాళ్ళు మరి యాకోబు యోహాను యూద వాళ్ళు కూడా తన సహోదరులుగా ఉన్నారు. వాళ్ళు 2 పత్రికలను కూడా వారు రాశారు. Their lives were transformed by a personal relationship with the risen Lord Jesus, just as your life and my life have been changed. మరి వాళ్ళిద్దరూ తన సహోదరులు ఇద్దరు యాకోబు యూద మార్చబడడానికి కారణం ఏంటంటే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్న కారణం చేత వారి జీవితాలు కూడా పూర్తిగా మార్చబడ్డాయి. మన జీవితాలు కూడా పూర్తి మార్చబడాలి అంటే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. The Lord Jesus went up to Jerusalem secretly to this feast of tabernacles, the last feast. మరి యేసుక్రీస్తు ప్రభు రహస్యంగా ఈ చివరి పండుగ, ఏది పండుగ? గుడారాల పండుగ నాడు యెరూషలేముకి రహస్యంగా ఆ పండుగకు వెళ్ళాడు. Remember, there was an 8th special day to this feast, and it was on this day that the Lord Jesus stood up and cried out to the people. మరి ఈ 8వ రోజు ప్రాముఖ్యమైన 8వ దినాన యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆ మందిరంలో ఆ పండుగ స్థలానికి వెళ్ళి నిలబడి ఆయన ప్రార్థన చేశాడు. In verse 37 of John chapter 7, we read, on the last day, that great day of the feast. మరి 37వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ చివరి రోజు చాలా గొప్ప దినముగా చెప్పబడ్డది. Jesus stood and cried out saying, if anybody is thirsty, let him come to me and drink.
మరి యేసుక్రీస్తు ప్రభు నిలబడి ప్రార్థన చేసిన ఇదిగో దాహం కలిగి ఉన్న వారు నా యొద్దకు వచ్చి దాహం తీర్చుకునుడి అని ప్రార్థన చేస్తున్నాడు. In verse 38, he says, "He who believes in me, as the scripture has said, out of his heart will flow rivers of living water." 38వ వచనంలో నాయందు విశ్వాసం ఉంచు వాడేవాడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పెను. And verse 39, this he spoke concerning the Spirit, whom those believing in him would receive. 39వ వచనంలో తనయందు విశ్వాసం ఉంచు వాడు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. For the Holy Spirit was not yet given because Jesus was not yet glorified. యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మని ఇంకా ఆయనకి ఇవ్వబడలేదు. What we read here clearly is that the Holy Spirit would not come to live in people until the Lord Jesus ascended into heaven and sent him. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయే వరకు కూడా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాలేదు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి పంపబడ్డాడు. We have more promises made concerning the sending of the Holy Spirit to dwell in us in John chapter 14 and 15 and 16, where the Lord Jesus talks to his disciples in the upper room. మరి మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నేను పరలోకానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు, మీ మధ్య నివాసం చేస్తాడు అనే విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయాల్లో తెలియచేశాడు. Now in John chapter 1 we read the words of John the Baptist. I baptize you in water. I just want to read actually the words of John in chapter 1. Maybe we should read there, John chapter 1. Where he says in verse 11 and 12 and 13. చూడండి, బాప్తిసం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్న మాటల్ని మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఈ మాటలు ఆయన చెప్తున్న ఆయన తన స్వకీలు యొద్దకు వచ్చెను, ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు, తను ఎందరు అంగీకరింపు వారందరికీ కనుక తన కుమారుల తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించిన వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీర ఇచ్చల వలనైనను మనసెచ్చల వలన పుట్టిన వారు కనుక ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించెను. So here John refers to those who believe in the Lord Jesus as becoming God's children, born into God's family by God's Spirit. మరి ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే ఎందరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు అగుటకు అధికారము దేవుడు ఇచ్చాడు అని రాయబడ్డది. In John chapter 1 and verse 32 down to verse 33. 32, 33 వచనాలు ఇదే అధ్యాయంలో చూడండి. ఇశ్రాయేలు ప్రవక్త ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చి తిని చెప్పాను. అయితే యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావురమలే ఆకాశము దిగి వచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూచుతో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం
So John, విచ్చువాడని నాతో యా so John baptized people in water, but the Lord Jesus baptizes us in the Holy Spirit. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ప్రజలకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని చెప్పబడతా ఉంది. I'm sure you know the story of John chapter 3 and about Nicodemus, the religious Jew who came to Jesus at night. మరి మనకు తెలిసిన వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయంలో శతాధిపతి అయిన నికోదేము రాత్రి సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తాడు. In John chapter 3 and verse 3, the Lord Jesus says, unless a man is born again, he cannot see the kingdom of God. మరి యోహాను సువార్త 3:3లో ఇక్కడ అందుకే యేసు అతనితో ఒకడు మరలా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడ లేడని మీతో నిత్యంగా చెప్పుచున్నానా నేను. So if we believe in the Lord Jesus, we are born of the Spirit into God's family and become God's children. మనం యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచాము అంటే దాని కారణము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన కుటుంబంలో చేర్చాడు. ఆయన ద్వారా మనం నూతనంగా యేసుక్రీస్తు ప్రభుని రక్షించాం, జన్మించబడ్డాం, ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం. And our eyes are opened and we can see God's kingdom. We come to know there is a God. He does love me. He is real. మరి ఎప్పుడైతే మనం నూతనంగా జన్మించబడ్డామో పరిశుద్ధాత్మ ద్వారా మన నేత్రాలు తెరవబడ్డాయి, ఆయన దేవుడుగా మనం తెలుసుకున్నాం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఎరిగి ఉన్నాం. And John spoke, and the Lord Jesus spoke to Nicodemus in verse 5 and said, you must be born of water and of the Spirit. And he refers in verse 6 to that which is born of the flesh being flesh and that which is born of the Spirit being spirit. చూడండి 5-6 వచనాల్లో యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినది కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరంను, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. We are born physically when the water in the womb breaks and the baby comes out. We are born of water. We come out of water. మనం శరీరకంగా నీళ్లలో జన్మించాం. ఉదాహరణకి తల్లి గర్భంలో పిండంలో ఉన్నప్పుడు ఒక కుమారుడు ఏ విధంగా ఆ పిండంలో నీటిలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆ నీటి నుంచి బయటికి జన్మించినట్లుగా మనము ఆ మాదిరిగా జన్మించబడ్డామనే విషయాన్ని తెలియచేస్తున్నారు. We are born of flesh and then we are born of the Spirit. మనము శరీర మూలంగా జన్మించినది శరీరము, శరీర మూలంగా జన్మించిన శరీరం, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. Now come to John chapter 14. ఒకసారి మనము యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి వద్దాం. And verse 15, verse 16. 14, 15, 16 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గనుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. When the Holy Spirit comes upon us, when we are baptized by the Lord Jesus, by his Spirit into his body, it is forever. We are born eternally. We have eternal life. And the Spirit abides with us forever. మనము యేసుక్రీస్తు ప్రభువు చేత మరి నూతనంగా మనం జన్మించబడినప్పుడు పరిశుద్ధాత్మలో
ఆయన మనం నిత్య జీవాన్ని మనం కలిగిన వారం, ఆయన రాజ్యానికి మనం వారసులు కాగలుగుతాం. In John 14 and verse 26, యోహాను సువార్త 14:26 నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. and chapter 15 and verse 26, అదే మరి 15వ అధ్యాయము చూడండి 26వ వచనంలో ఇక్కడ కూడా తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. and chapter 16 and verse 7 and 8, 9 and 13. 16వ అధ్యాయం చూడండి యోహాను సువార్త 8, 9 మరి 13వ వచనాన్ని చదువుతుందా చూడండి. ఆయన వచ్చి పాపంను గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకంలోనికి ఒప్పు కొనజేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక పాపం గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చి ఈ లోకాధికారికి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. 13వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ముని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధింపి సంభవవు సంగతులను మీకు తెలియచేయును. ఆమేన్. Amen. In verse 7 we read, unless if I do not go away, the helper, the Holy Spirit, cannot come. 7వ వచనములు చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళి పోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనేడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిడనేల ఆయన మీ యొద్దకు పంపుదును. Remember what we read in John chapter 7. The Holy Spirit was not yet given because Jesus was not yet glorified. He was glorified when he ascended. మనం 7వ అధ్యాయంలో ఏం చదివాం? యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన మహిమ పరచబడలేదు కాబట్టి, పరలోకానికి వెళ్ళలేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇంకాను ఇవ్వబడలేదన్న విషయం చదివాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు పంపబడ్డాడు. Now we read in Acts chapter 1. చూడండి, ఈ విషయాన్ని మనం ఒకసారి అపొస్తలుల కార్యము ముగింపులోనికి వచ్చాం. దయచేసి ఎవరు లెఫ్ట్ కాకుండా అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. In Acts chapter 1 and verse 4, 5 and down to verse 8. మరి అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 4, 5 తర్వాత 8వ వచనాన్ని మనం చదువుదాం. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను మీ నీళ్లతో బాప్తిసం ఇచ్చింది కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందిదారు. 8వ వచనం చదువుతున్నా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. So we go now to Ephesians chapter 1 and verse 12. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎఫెసీ 1:12. 1:12 మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ
మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు మనకొక స్వాస్థ్యము ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆమేన్. Yeah, so you read verse 13 and 14. Ephesians 1. 14 also. దేవుని మహిమకు కీర్తి కలుగుటక ఆయన సంపాదించుకున్న సొత్తైన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. 14 వచనం వరకే. So we hear the word of God and we believe the word of God, and God seals us with the Spirit of God. మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనం దేవుని వాక్యాన్ని విశ్వాసం ఉంచుతున్నాం, పరిశుద్ధాత్మ చేత ఆయనని మనకి సంచకరువుగా, పరిశుద్ధాత్మను సంచకరువుగా మనకు ఉంచాడు. In the Old Testament, we read of the Spirit of God coming upon people to give them a great understanding. For instance, the two workers in the tabernacle, Bezaleel and Aholiab, it says the Spirit of God came on them to give them the ability to build the tabernacle. Can you repeat again? So I didn't understand. Yeah. When the Spirit of God came on people in the Old Testament, he came upon them to give them ability. Like Samson, he gave him great strength. Yes. Okay. సో మరి పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ప్రజల మీదకి వచ్చినప్పుడు వారు మరి ఎక్కువగా ప్రాముఖ్యంగా గుడారాన్ని నిర్మించేటప్పుడు వారికి సామర్థ్యం ఇచ్చేవాడు. ఏ విధంగా నిర్మించాలి, ఎలా చేయాలనే సామర్థ్యాన్ని ఆత్మదేవుడు అనుగ్రహించుతూ ఉండేవాడు. But then the Holy Spirit left Samson when he sinned. ఉదాహరణకి శాంసన్ మీద ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన గొప్ప కార్యాలు జరిగించాడో, పాపం చేసినప్పుడు ఏ విధంగా ఆత్మ ఆయన నుంచి వెళ్ళిపోయిందో విషయాన్ని మనం చూస్తాం. The same thing happened with King Saul. The Spirit of God came on him, and then the Spirit of God left him when he sinned. మరి అదే మాదిరిగా మరి ఇశ్రాయేల్ మొదటి రాజు అయిన సౌలు జీవితంలో కూడా జరిగింది. ఆయన మీదకి వచ్చింది, ఆయన తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీద నుంచి వెళ్ళిపోయాడు. When David sinned, he confessed his sin, but in Psalm 51 he said, Lord, do not take your Holy Spirit from me. మరి కీర్తన 51లో దావీదు కూడా పాపం చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకుము అని ప్రార్థించాడు. You see, the Spirit of God could not permanently indwell people because of their sin. The Lord Jesus had not yet paid the price for sin. మరి పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథంలో స్థిరముగా ప్రజల మీదకి ఉన్నట్లుగా మనం గమనించాం. కారణం వారు చేసిన పొరపాట్లు, పాపమును బట్టి ప్రజల మీదకి ఉండేవాడు కాదు సరిగా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క మరణం ద్వారా ఆ పాపాన్ని ఆయన తీసివేశాడు. Once the Lord Jesus paid the price for our sin, the Holy Spirit could come and live within us, and our body could become his temple forever. సో మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే తన రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేశాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మన హృదయాన్ని ఆయన మందిరంగా మార్చుకున్నాడు. Now we read in Ephesians chapter 1 about the Holy Spirit sealing us and being a guarantee of our salvation
But when we get sorry. to chapter 4 of Ephesians, Ephesians chapter 1 and verse 13, after you believed you were sealed. చూడండి ఎఫెసు రాసిన పత్రిక ఎస్ మరి ఎఫెసు రాసిన పత్రిక ఒకటి మనం ఇంతకుముందు చదివిన వాక్య భాగమే పరిశుద్ధాత్మ. And then in verse 30 of Ephesians chapter 4. మరి 4వ అధ్యాయం అది ఎఫెసు 4:13లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపస్సులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థిగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. And now 1 Corinthians and chapter 12 and verse 13. మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 12:13 ఏలయనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోని ఒక్క ఆత్మ యందే బాప్తిసము పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆమేన్. Amen. When we trust the Lord Jesus as our Savior, we are born again. మరి యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించిన వారమైతే మనం నూతనంగా జన్మించిన వారమే. We are also sealed by the Holy Spirit, who is the God's guarantee of our salvation. సో తర్వాత మనము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడతాం. ఆయన ముద్రించి తన సొంత పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేస్తూ ఇదిగో మీరు నా పిల్లలు అని ఒక గ్యారంటీ హామీ ఇస్తూ ఉన్నాడు. We are also baptized by the Spirit of God into the body of Christ. మరి క్రీస్తు శరీరంలోనికి మనము బాప్తిసం పొందుచున్నాం. You read 1 Corinthians 12:13, please. చూడండి మరొకసారి 13వ వచనము చదువుతున్నా. ఏలైనగా యూదులమైన, గ్రీసు దేశస్థులు, దాసులమైన, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలో నుండి ఒక్క ఆత్మ యందే బాప్తిసము పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. The Spirit of God baptizes us into the body together. Baptism in the Spirit unites believers into the body of Christ. ఆత్మలో బాప్తిసము చెందటము అందరినీ ఐక్యపరచడం, దానికి కూడా సాదృశ్యం కనిపిస్తా ఉంది. క్రీస్తు శరీరంలో బాప్తిసం తీసుకుంటున్న మనము శరీరం అంతా ఐక్యపరచడానికి సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. In one Spirit have you all been baptized into one body. ఒక్క ఆత్మలో, ఒక్క శరీరం అందే, ఆత్మ అందే బాప్తిసము, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అందు బాప్తిసం పొందుచున్నాం. మనం ఒకే శరీరమై ఉన్నాం. Baptism in the Spirit involves all believers and it unites them together. It does not divide them into those who have the baptism and those who don't. The baptism in the Spirit is for everybody. మరి ఆత్మలో బాప్తిసం అనేది అందరి కొరకు, ఇది కేవలము కొద్ది మంది కొరకే మాత్రమే ఇది ఆత్మలో బాప్తిసం కాదు. Thank you. Thank you very much. Very deep teaching about the Holy Spirit dwelling in our life, and so how we needed how the Holy Spirit, God has given to us Holy Spirit in the Old Testament and
when they sin, the Holy Spirit is away from them. But blood of the Jesus Christ, he washed our sins, and with his precious blood, the permanently the Holy Spirit has given those who are saved, those who are really newborn, they had the Holy Spirit. Yes. So Yeah. permanently, so God has given the Holy Spirit, because so those who are saved, newly saved, we are taking in the Spirit baptism in this one Spirit and one body. So we are become a one body. Yes. So we are differented. We are not different. And thank you for all the festivals, all the Jewish feast about the feasts, the 7 feasts, also indicating the 7 indicating about Jesus Christ 7 feasts. Yes. So very brief and very good teaching. Really we are blessed. సో థ్యాంక్ యూ. మన దైవ సేవకులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా? మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి చాలా మంది వెళ్ళిపోయారు, మరి పనులను బట్టి కావచ్చు. ఏదేమైనా ఇస్రాయల్ పాస్టర్ గారు ఉన్నారా? ఇస్రాయల్ పాస్టర్ గారు ఉంటే సో వీ విల్ హావ్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఇస్రాయల్ పాస్టర్ గారు, ఇస్రాయల్ గారు ఉన్నారా? ఎవరున్నారు? శ్రీనివాస్ గారు కానీ మోతే గారు ఉన్నారా? That, can I say, that last day of the feast, when Jesus stood up and spoke about the Spirit that everybody would receive, that is happening next week in Jerusalem. They celebrate that feast. మరి మనం చివరి పండుగ, 7వ పండుగ, గుడారాల పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభు సమాజం మధ్యలో లేచి నిలబడి బోధించిన విషయము, అది వచ్చే వారం వారు యూదులు ఈ పండుగను జరుపుకుంటున్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. జాన్ పాస్టర్ గారు ఉన్నారు అందుబాటులో? జాన్ గోలే గారు లేరా? మన సేవకులు ఎవరు లేరా అందుబాటులో? హలో మోతి గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. వాక్యం కొరకు ప్రార్థన చేయండి. మహాగండ మంచుల తండ్రి నాయనకి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన అయ్యా, బలుల నుంచి నా తండ్రి నాయన మొదలుపెట్టి ప్రభావిగా మా ప్రభా నీవే శరీరధారమై మరణించి ఇంకో తండ్రి నాయన అయ్యా నీ ఆత్మశక్తి నడిపించడం కావాల్సిన కృపను అనుగ్రహించినారు. ఆ విధమైన నాయన నడిపింపులో మాకు అనుగ్రహించినారు అయ్యా. అయ్యా మీ దాసుడు సెలవు ఇచ్చినట్లుగా నీ కృప మాకు అత్యధికం చేసిన వందనాలు తండ్రి. మీ దాసుడు ద్వారా మాట్లాడినందుకు స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరొకసారి తండ్రి నాయన ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించి నెమరేటకు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చెప్పిన మీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నడిపిస్తున్న దైవజనులు నాయన దినయ్య గారు కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన విన్నాము అందరినీ మీరు బలపరిచినందుకు నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వ కృపానిధి నాయన నీవే గొప్ప కాలం జరిగించి మహిమ పొందమని, దృష్టిని బంధించమని, ఇంకా మనం బలపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు వీడియో ఆన్ చేసి 2 మాటలు చెప్పండి చాలు. 2 మాటలు అయినా మనం ముగించుకుందాం. ఒకరు దేవుని మహిమ కలుగాక. అయ్యారికి వందనాలు. మనకు మరి ఎంతో చక్కటి వాక్యాన్ని అనుగ్రహించే దేవజనులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా మరి మొదటి నుంచి చివరి వరకు సారాంశాన్ని అంతా మరి ఒక చెరుకు నుంచి జ్యూస్ తీసినట్టుగా మరి చక్కటి సారాంశం మొత్తాన్ని మనకు అనుగ్రహించినారు, చక్కగా వివరించినారు. చాలా నెమ్మదిగా, అర్థవంతంగా, చాలా క్లియర్ కట్ గా మరి చెప్పినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయగారిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఎంతో గారిని బట్టి వందనాలు. థ్యాంక్ యూ జాన్ మోతే గారు, జాన్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Kim, praise the Lord. Really, it was very wonderful teaching, very brief teaching about the feast of the Lords, and you started from the feast of the Lord and you ended how the Spirit living within us. Yes. And how so you are just like a very sequentially. So teaching are really very impressed and very good brief teaching about the Spirit of the Lord, Spirit of the God. Really we are blessed. Thank you, and thank you very much for your teachings.
Thank you, Dan. Thank you, It's sir. good with you. Thank you. Thank you all for listening. For me, I love to see people hungry for the Word of God and to be able to feed them. Amen. So actually our pastors also, they like your teachings. So whatever you will start, so it will really, so by the word only, within the word only you will teach the word. So you cannot go outside the teaching, and you cannot teach any other things rather than, so very sequentially, very suitably, or topically. So some preachers, they will start one thing and they will end another thing. So before starting the Zoom, I told all our pastors, so very experienced teacher and pastor. So really it is a blessed time for us, all of us, to listen from you. Yeah. I'm now 77. మాస్టర్ గారికి ఇప్పుడు 77 సంవత్సరాలు ఉన్నాయి. 77 సంవత్సరాలు కూడా మరి అద్భుతంగా టీచింగ్ పరిచయలో, సేవ పరిచయలో బలంగా. Thank you, brothers. Good to hear. Good to see you. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సేవకులు Happy to support you as well. Those who need it. Yeah. Bye-bye. Bye, Kim. Bye-bye.